లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ జాతీయంగా చూస్తే కనుక ఒకే కూటమిగా కనిపిస్తూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో కూడా అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకుని అక్కడ ఉండేటటువంటి తృణమూల్ కాంగ్రెస్కి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయంగా స్టేక్స్ సాధించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. నేషనల్గా బీజేపీ వ్యతిరేక అంశాలు ఏ వచ్చినా సరే ఇవి రెండు పార్టీలు సహకరించుకోవడం, అంటే అటు వామపక్షాలకు చెందినటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష గ్రూపులు, అదే సమయంలో కాంగ్రెస్ సహకరించుకోవడము, బీజేపీని, ఎన్డీఏని అధికారంలోంచి దింపాలనే విషయంలో ఏకాభిప్రాయంతో ఉండడము, ఇవన్నీ సాధారణమైనటువంటి విషయాలుగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వామపక్షాలు అంటే లెఫ్ట్ పార్టీల ప్రభుత్వము కాంగ్రెస్ కొంప ముంచేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అది ఎలా అంటే, కర్ణాటకలో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అనే రెండు పక్షాలు ఈ అధికారం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుంది. ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అంటే వామపక్షాల ప్రభుత్వం. ఇక యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉండేటటువంటి పార్టీల కూటమి. ఇప్పుడు ఈ కేరళలో గతంలో అంటే 2016లో ఒకసారి వామపక్షాలు అధికారంలోకి వచ్చింది ఎల్డీఎఫ్. మళ్ళీ 2021లో కూడా వామపక్షాలే, లెఫ్ట్ పార్టీలే అధికారంలోకి వచ్చినాయి. సాధారణంగా ఒకసారి ఈ కూటమి, మరోసారి ఆ కూటమి వచ్చే సంప్రదాయానికి భిన్నంగా రెండోసారి కూడా ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని అధికారంలోకి రావాలని యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి గండి కొట్టే విధంగా కర్ణాటకలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక అక్కడ ప్రజల సెంటిమెంట్ని కాపాడుకోవడము, అక్కడ కూటమిగా బలంగా ఉండడం అనేటటువంటిది కాంగ్రెస్కి అవసరమైనటువంటి చర్య. అదే సమయంలో కేరళలో మరోసారి అంటే మళ్ళీ అధికారంలోకి రావడం అనేటటువంటిది ఒక ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టే విధంగా అక్కడ ఉండేటటువంటి వామపక్షాలు అనేక నిర్ణయాలు తీసుకోవడము, అవసరమైతే భారతీయ జనతా పార్టీ సహకారాన్ని కూడా పొందడానికి కూడా సిద్ధంగా ఉండడం అనేటటువంటిది కాంగ్రెస్ గుండెల్లో గుబ్బులు రేపుతోంది. తాజాగా ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రయత్నం, అంటే ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టే విధంగా, ప్రజలను ఆకట్టుకునే విధంగా కర్ణాటకకి కొంత ఇబ్బంది కలిగించే, కర్ణాటకలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్కి ఇబ్బంది కలిగించే విధంగానే కేరళలో ఉండేటటువంటి సెంటిమెంట్ని సంఘటితం చేసుకోవడానికి మలయాళ భాషా బిల్లు అంటూ ఒక బిల్లుని కేరళ ప్రభుత్వం, అంటే కేరళ శాసనసభ ఆమోదించడము, దాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ చెంతకి పంపడం అనేది జరిగింది. దీన్ని కర్ణాటక ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాసర్గోడ్ జిల్లా, అంటే కేరళకి కర్ణాటకకి బార్డర్లో ఉండేటటువంటి కాసర్గోడ్ జిల్లాలో 70% పైచిలకు కన్నడం మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు చూస్తే కనుక కన్నడం అంటే ఆర్టికల్ 350 ప్రకారం మైనారిటీలు, అంటే భాషాపరమైనటువంటి మైనారిటీలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడానికి, భాషాపరమైనటువంటి హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ మాతృభాషలో విద్యను అభ్యసించేటటువంటి అవకాశం రాజ్యాంగము ఆర్టికల్ 350 ప్రకారం కల్పిస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక శాసనసభ ఆమోదించినటువంటి బిల్లు ప్రకారం మలయాళం భాషా బిల్లులో మొదటి లాంగ్వేజ్గా కేరళలో ఎక్కడైనా సరే కేరళ మలయాళం భాషనే అమలు చేయాలి, మలయాళం భాషలోనే విద్యను అభ్యసించాలి ఫస్ట్ లాంగ్వేజ్గా అని ఆ బిల్లుని ఆమోదించారు. అది ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ఈ కాసర్గోడ్ జిల్లాలో మాత్రం కర్ణాటక ప్రాంత ప్రజలు ఎక్కువగా కన్నడం మాట్లాడే వాళ్ళు 70% ఉండడంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి బోర్డు దీని మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం, కర్ణాటక ప్రభుత్వం కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా వీళ్ళ తరపున, అంటే కర్ణాటక ప్రభుత్వం తరపున రిప్రజెంటేషన్ కింద గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ దగ్గరికి ఒక కమిటీ వెళ్ళి ఈ కాసర్గోడు, ఇతరత్ర ప్రాంతాల్లో, కన్నడిగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదటి లాంగ్వేజ్గా మలయాళం ఉండాలనేటటువంటి అంశాన్ని ఆమోదించకూడదు, ఇప్పుడు శాసనసభ ఆమోదించి పంపినటువంటి బిల్లుని తిప్పికొట్టాలి అంటూ ఒక విజ్ఞప్తిని చేయడం, దీని గురించి ఖచ్చితంగా తమరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ని, అంటే అక్కడ కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లుని తిప్పికొట్టమని కాంగ్రెస్ కోరుతోంది. అదే సందర్భంలో 2017లో కూడా ఈ తరహా బిల్లు చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ దీనిని తిప్పికొడుతూ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వెనక్కి పంపించేశారు. కనుక భాషాపరమైనటువంటి మైనారిటీల హక్కులను కాపాడడంలో భాగంగా ఈ బిల్లుని మరోసారి తిప్పికొప్పాలి అంటూ కాంగ్రెస్ కోరటం అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి ఎల్డీఎఫ్ వాదనకి సపోర్ట్ చేస్తే యూడీఎఫ్కి నైతికంగా కొంత వీక్నెస్ ఉంటుంది. మరోవైపు కర్ణాటకలో తామే అధికారంలో ఉన్నాం, కర్ణాటక ప్రభుత్వము, కర్ణాటక కాంగ్రెస్కి వ్యతిరేకంగా కేరళలో యూడీఎఫ్ నిర్ణయం తీసుకుంటే కనుక అది
ఖచ్చితంగా కర్ణాటకలో ఇబ్బందులు సృష్టిస్తుంది. అందులో కర్ణాటకలో అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజెస్గా మారుతుంది. ఇప్పుడు యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేనటువంటి ముందుకు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పరిస్థితిలో కేరళ ఉంది. కేరళలో ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎటు పరిస్థితుల్లోనే తామే అధికారంలో రావాలి అనుకుంటున్న అంశంలో ఇప్పుడు ఈ భాషాపరమైనటువంటి అంశము కేరళ కర్ణాటక మధ్య ఉండేటటువంటి అనేక వివాదాలకు మళ్ళీ ఆజ్యం పోస్తుంది. దీనిని ఎలా గట్టెక్కుతారు అనేది వేచి చూడాలి. ఈ బీజేపీ అయితే కర్ణాటకకి వ్యతిరేకం అందామా లేదంటే కేరళకి సంబంధించినటువంటి విషయంలో గోడ మీద పిల్లివాటంగా ఖచ్చితంగా కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్లుగానే చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా భారతీయ జనతా పార్టీ అక్కడ బలమైనటువంటి పక్షంగా లేకపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అవసరమైనటువంటి మద్దతు అంతా కూడా అందజేస్తుంది అనేటటువంటి భావనలు వాదనలు కూడా వినవస్తున్నాయి. ఇక్కడ సిద్ధాంతాలు అనేటటువంటి అధికారం కోసం పోటీ పడుతున్నప్పుడు సిద్ధాంతాలు అనేవి ఎంతగా వెనక్కి వెళ్ళిపోతాయి అనే దానికి ఈ కేరళ కర్ణాటక ఇష్యూ అనేది ముందు వరుసలో నిలుస్తుంది. అందులోని గవర్నర్లకి అధికారం ఉండకూడదు, గవర్నర్లు నామమాత్రంగానే ఉండాలని కోరుతున్నటువంటి కాంగ్రెస్, అందులోని బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్లు చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారు కేంద్రం చేతిలో. అందువల్ల గవర్నర్లు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి వాదనని కాంగ్రెస్ చాలా ముందుకు తీసుకొస్తుంది. అటువంటి కాంగ్రెస్ ఎప్పుడు రాష్ట్ర శాసనసభ కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లుని గవర్నర్ తిప్పికొట్టాలని కోరడం అనేది ఒక రాజకీయమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. యూడీఎఫ్ అఫీషియల్గా కేరళలో యూడీఎఫ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిణామం. కానీ ఇక్కడ మాత్రం అధికారం కోసము అటు ఎల్డీఎఫ్ అంటే లెఫ్ట్ పార్టీసు, ఇటు యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ ముఖాముఖిగా చాలా బలమైనటువంటి పోటీ వాతావరణం నెలకొని ఉంది. ఇది ఖచ్చితంగా జాతీయ స్థాయిలోనేమో కూటమి కడతారు, కేరళలో అధికారానికి వచ్చేటప్పటికి మాత్రం ఇద్దరు పరస్పరం కలహించుకుంటారు అనేదానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇది అందులోని బీజేపీతో కూడా స్టేక్స్ ముడిపడి ఉండడం. కేరళలో ఏ నిర్ణయం తీసుకున్నా కర్ణాటకలో కాంగ్రెస్ని భ్రష్టు పట్టించడానికి లేదా కర్ణాటకలో కాంగ్రెస్ని ఎత్తి చూపడానికి ఉన్నటువంటి బీజేపీని ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఒక ప్రశ్నగానే మిగులుతోంది.